థింక్ మంజునాథ్ సార్ చెప్తాడేమో. రైట్. సో మనము లాస్ట్ క్లాసు అది మన పాత్ ఫైండర్ చూసాం మనం, ఓకేనా. అండ్ ఆల్సో షేప్ బిల్డర్ చూసినాం మనం. సో ఈ క్లాసు మనము ఒక న్యూ ఆప్షన్ చూద్దాం, దట్ ఈస్ బ్లెండ్. ఓకే, బ్లెండ్, BLEND, బ్లెండ్. ఓకే అనుష, మీకు బ్లెండ్ గుర్తుందా కోరల్ డ్రాలో? అనుష సార్ మీకు బ్లెండ్ ఆప్షన్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. మీకు బ్లెండ్ ఆప్షన్ గుర్తుంది సార్. సో మనము ఇప్పుడు ఆ ఆప్షన్ మనకి ఇల్లస్ట్రేటర్లో ఉంటుంది. సో మనము అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, సో చూడండి. సో ఇక్కడ నేను ఒక స్టార్ తీసుకున్నా. సో దీన్ని డూప్లికేట్ చేద్దాం, ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకేనా. సో ఇది ఒక స్మాల్ స్టార్, ఇది ఒక బిగ్ స్టార్. ఓకేనా. సో దీని కలర్ కూడా చేంజ్ చేసాం. ఇదేమో రెడ్ కలర్, ఇదేమో గ్రీన్ కలర్. ఓకేనా. సో ఇప్పుడు బ్లెండ్ ఎలా పనిచేస్తుంది మనకి? బ్లెండ్ మనకి డూప్లికేట్స్ క్రియేట్ చేయడానికి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి డూప్లికేట్స్ క్రియేట్ చేయాలంటే మనము బ్లెండ్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఎట్లా యూస్ చేస్తాం మనము? సో చూడండి. సో ఫస్ట్ ఈ రెండింటిని మనము షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? చూడండి, ఆబ్జెక్ట్. సో ఇది జాగ్రత్తగా వినండి. ఆబ్జెక్ట్ బ్లెండ్, చూడండి, ఆబ్జెక్ట్ బ్లెండ్. అండ్ ఇక్కడ మనకి బ్లెండ్ ఆప్షన్స్ అని ఉంది. ఓకేనా, బ్లెండ్ ఆప్షన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? బ్లెండ్ ఆప్షన్స్లో మనకి స్పెసిఫైడ్ స్టెప్స్. ఓకేనా, స్పెసిఫైడ్ స్టెప్స్ తీసుకొని ఇక్కడ ఈ బాక్స్లో మీకు ఎన్ని డూప్లికేట్స్ కావాలి అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా. సో నేను ఇక్కడ నాకు ఓన్లీ 3 డూప్లికేట్స్ కావాలి. సో 3 అని మెన్షన్ చేసి ఓకే అంట. ఓకే అన్నప్పుడు చూడండి ఇప్పుడు ఏం అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? డూప్లికేట్స్ కావాలంటే మళ్ళీ మీరు ఆబ్జెక్ట్లో బ్లెండ్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకి ఏముంది ఆప్షన్? మేక్. కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Alt Control B. సో చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి 3 డూప్లికేట్స్ వచ్చినాయి. అండ్ ఆ డూప్లికేట్స్ ఎట్లా వచ్చినాయో చూడండి. సైజ్ ప్రకారం వచ్చినాయి, చూసారా? చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇట్లా ఎక్స్టెండ్ అయినాయి. అంతేకాకుండా మీకు కలర్ కూడా బ్లెండ్ అయింది, చూసారా? అంటే రెడ్ టు గ్రీన్ బ్లెండింగ్ అయింది మనకి. ఓకే, సో సైజు ప్రకారం అలానే కలర్ ప్రకారం మనకి బ్లెండింగ్ అయిందన్నమాట. అంటే మనకి డూప్లికేట్స్ క్రియేట్ అయ్యాయి. ఓకేనా, రైట్. సో ఈ మీరు ఎన్ని డూప్లికేట్స్ అంటే అన్ని చేసుకోవచ్చు. సో మనం ఇంకొక డైరెక్షన్లో చేద్దాం మనం. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి ఆబ్జెక్ట్ బ్లెండ్. ఓకే, బ్లెండ్ ఆప్షన్స్ కూడా ఒక 7 అట్లా పెట్టండి. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ బ్లెండ్. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి ఎలా డూప్లికేట్స్ క్రియేట్ అయినాయో. సైజు ప్రకారంగా చిన్న సైజ్ నుంచి ఇట్లా పెద్ద సైజ్ వరకు డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి మనకి. అర్థమవుతుందో? రైట్, ఓకే.
సో ఈ బ్లెండ్ తోటి మనము ఏమేమి ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. బ్లెండ్ తోటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము కావాలంటే ఆర్గానిక్ వేవ్స్ తయారు చేయొచ్చు. ఆర్గానిక్ వేవ్స్ అంటే ఏంది, మనకి ఒక మంచి ఎట్లా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్స్కి పనికొస్తాయి. ప్యాటర్న్స్ లాగా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ లాగా పనికొస్తాయి. సో ఇప్పుడు నేను మీకు ఆర్గానిక్ వేవ్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి ఆర్ట్ బోర్డ్ టూల్, కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ షిఫ్ట్ ఓ. ఓకేనా. సో ఇలా పెట్టేసుకోండి. కొంచెం మనకి విడత ఎక్కువ వస్తుంది చూసారా, ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు విడత ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ పెన్ టూల్ తీసుకుందాం. ఓకేనా. అండ్ పెన్ టూల్లో ఓన్లీ స్ట్రోక్ తీసుకోండి, మీరు ఫిల్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా. ఓన్లీ స్ట్రోక్ తీసుకుంటాను. సో ఇలా నేను ఒక లైన్ డ్రా చేస్తాను. అండ్ ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 లైన్స్ డ్రా చేద్దాం మనం. ఓకే. సో చూడండి ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది, ఇక్కడేమో మనకి ఇట్లా గ్రీన్ లైన్ వచ్చింది. ఓకే. అట్లనే ఇంకొక లైన్ డ్రా చేద్దాం మనం. బ్లూ లైన్ డ్రా చేద్దాం. ఓకేనా. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మోడిఫై చేద్దాం మనం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేద్దామంటే ఇగో ఈ 3 మనము సెలెక్ట్ చేసుకుందాం. మీరు ఏ ఆర్డర్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్. ఓకేనా. ఇక్కడ నేను ఒక పెద్ద వాల్యూ పెడతాను. సో ఒక సంథింగ్ లైక్ 60 అట్లా పెడదాం. ఓకే 60 పెడదాం. 60 పెట్టేసి ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ బ్లెండ్ అండ్ మేక్. ఓకేనా. ఆబ్జెక్ట్ బ్లెండ్ అండ్ మేక్. చూడండి ఇక్కడ వచ్చిందా ఆర్గానిక్ వేవ్స్. సో మనకి ఇంకా ఎక్కువ ఇంటెన్స్గా రావాలనుకోండి ఏం చేయొచ్చు మనం, ఆబ్జెక్ట్ బ్లెండ్ మనం ఇంకొక కొంచెం పెద్ద వాల్యూ పెడదాం ఇక్కడ. ఓకే. ఒక సే 100 120 పెడదాం. ఓకేనా. 120 పెట్టేసి ఏం చేద్దాం ఇప్పుడు, ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్. చూడండి అర్థమైందా. సో చూడండి ఇప్పుడు మనకు ఒక ఆర్గానిక్ వేవ్ ప్యాటర్న్. ఒకసారి కొన్ని తక్కువ పెట్టి చూద్దాం మనం. సో మనం ఒక 30 పెట్టి చూద్దాం. సో చూడండి. సో ఇప్పుడు మనకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఓకేనా. అండ్ మీరు దీనికి కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే
డూప్లికేట్ చేయొచ్చు ఇట్లా చూడండి. అండ్ దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఎట్లా చేస్తాం ఫ్లిప్? రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్ అండ్ రిఫ్లెక్ట్. ఓకేనా? ప్రీవ్యూ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనము డైరెక్ట్ దీన్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇంట్రెస్టింగ్ ఆర్గానిక్ వేవ్ ప్యాటర్న్ లాగా వచ్చింది మనకి. ఓకేనా? ఓకే. సో దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలంటే సో చూడండి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి ఇదొక ఈ ఆర్గానిక్ వేవ్స్ ఇట్లా ఫేడ్ అవుట్ అయ్యేలాగా చేద్దాం మనం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ ఆర్గానిక్ వేవ్స్ ఇట్లా ఫేడ్ అవుట్ అయ్యేలా చేద్దాం. ఫేడ్ అవుట్ ఎట్లా చేస్తే ఎట్లా చేయొచ్చు మనం ఫేడ్ అవుట్ అయ్యేలాగా? చూడండి నేను ఇట్లా బయట నుంచి ఇట్లా సెలెక్షన్ డ్రా చేస్తాను. ఓకేనా? సెలెక్షన్ డ్రా చేసి గ్రూప్ చేసేద్దాం దాన్ని. సో ఎట్లా గ్రూప్ చేస్తాం మనం? కంట్రోల్ జీ గ్రూప్ చేసేసి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ రావాలంటే చూడండి జాగ్రత్తగా వినండి. ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ రావాలంటే మనము ఒక రెక్టాంగిల్ని తీసుకొని ఆ రెక్టాంగిల్ని ఇది ఏదైతే మన ఈ డిజైన్ ఉందో దాని మీద ఇట్లా క్రియేట్ చేయాలి. చూడండి. అండ్ ఈ రెక్టాంగిల్కి నేను బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ అప్లై చేయాలి. చూడండి ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఉంది. ఓకే, అయితే దీన్ని మనము స్ట్రోక్లో కాదు ఫిల్లో అప్లై చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇలా ఓకేనా? ఓకే. అండ్ దీని స్ట్రోక్ కలర్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ రావాలంటే చూడండి ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎందుకు తీసుకున్నాం మనము? బ్లాక్ ఉన్న ప్లేసెస్లో ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్ అయిపోతాయి, అవి ఇన్విజిబుల్ అయిపోతాయి. వైట్ ఉన్న ప్లేసెస్లో మాత్రమే అవి విజిబుల్ అవుతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? బ్లాక్ ఉన్న ప్లేసెస్లోనే అవి మాయమైపోతాయి, వైట్ ఉన్న ప్లేస్లో కనిపిస్తాయి. సో నేను ఎట్లా చేయొచ్చు అంటే చూడు నేను మీకు అనోటేటర్ గురించి చెప్పాను, గుర్తుందో లేదో మీకు అనోటేటర్. సో చూడు దిస్ ఈజ్ అనోటేటర్. ఈ అనోటేటర్ తోటి నేను దీన్ని డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అంటే చూడు ఇప్పుడు ఇటు సైడ్ బ్లాక్ ఉంది మనకి, ఇటు సైడ్ వైట్ ఉంది. చూడు ఈ ఏరియా మొత్తము మనకి ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఈ ఏరియాలో మొత్తం ఆర్గానిక్ వేవ్స్ ఇన్విజిబుల్ అయిపోతాయి. ఇక్కడ మనకి గ్రాడ్యువల్గా మనకి రైట్ సైడ్ మనకి గ్రాడ్యువల్గా కనిపిస్తాయి. పాయింట్ అర్థమవుతుంది కదా? అయితే ఇది మనం ఒక మాస్క్ లాగా యూజ్ చేయాలి. ఎట్లానో చూడండి, జాగ్రత్తగా వినండి. అండ్ నేను మీకు రికార్డింగ్ కూడా ఇస్తాను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. సో మీరు ఆ రికార్డింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో చూడండి బయట నుంచి ఇట్లా సెలెక్షన్ డ్రా చేయాలి. బయట నుంచి ఇలా సెలెక్షన్ డ్రా చేయాలి. ఇట్లా సెలెక్షన్ డ్రా చేస్తే ఏమవుతుంది మనకి? ఈ రెక్టాంగిల్ టూల్ అండ్ దాని బ్యాక్ సైడ్ ఉన్న ఈ వేవ్స్ రెండు సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? రెక్టాంగిల్ టూల్ దాని బ్యాక్ సైడ్ ఉన్న వేవ్స్ రెండు సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అవ్వంగానే చూడండి ఏం చేయాలో చూడండి. ఇక్కడ పైన మనకు ఒపాసిటీ అని ఉంది, కనిపిస్తుందా మీకు? ఓకే, ఒపాసిటీ మీద క్లిక్ చేసి అండ్ క్లిక్ చేసిన వెంటనే ఒక చిన్న ఇట్లా ఒక ఫ్లైఅవుట్ మెనూ లాగా వస్తుంది ఒకటి. ఓకే, ఒక ప్యానల్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బటన్ మీద క్లిక్ చేయండి. అనుష అర్థమవుతుందా మీకు? అనుష ఓకే. సో చూడు ఇప్పుడు ఏం చేయాలి మనము? మేక్ ఒపాసిటీ మాస్క్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో మనకి మంచి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా వచ్చింది. ఆర్గానిక్ వేవ్స్ మంచి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా వచ్చినాయి. సో దీన్నే మీరు డూప్లికేట్ మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే దీన్ని మళ్ళీ ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు.
ఓకేనా, ఇలా రైట్. సో మీకు కావాలంటే ఏదైనా నైస్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసుకోవచ్చు దీనికి. అండ్ దీనికి కావాలి అంటే ఏదైనా గ్రేడియంట్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏం చేయాలి ఇప్పుడు? సో దీనికి మీరు కావాలంటే దీన్ని రేడియల్ గ్రేడియంట్ ఇచ్చుకోండి. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు దీన్ని టోటలీ బ్యాక్ సైడ్ పంపించు. ఓకే, అరేంజ్ సెండ్ టు బ్యాక్. సో చూడండి, సో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లాగా మనకి డిజైన్. మీకు ఒకవేళ ఇంకేదన్నా డిఫరెంట్ కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు, అంటే అసలు టోటలీ అక్కడ లేని కలర్. సో ఐ థింక్ ఎల్లో కలర్ లేదు మనకి, మనం అందుకే ఎల్లోయిష్ పెట్టుకోవచ్చు కలర్. ఓకేనా. చూడండి, సో దిస్ ఈజ్ ఈ విధంగా మనము ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ బ్లెండ్. క్లియర్ కదా? ఓకే. సో నేను ఇందాక ఒపాసిటీ మాస్క్ గురించి చెప్పాను కదా, అది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. తర్వాత అంటే ఇంకొక ఎగ్జాంపుల్లో నేను మీకు అది మళ్ళీ వస్తుంది మనకి. ఓకే. సో మనము ఓకే, ఇంకా బ్లెండ్లో మనకి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనము చూద్దాం. సో చూడండి, ఇప్పుడు మనం చూసింది ఏంటి? యాక్చువల్లీ ఒక మనకి రెండు ఆబ్జెక్ట్స్ తీసుకొని వాటి మధ్యలో డూప్లికేట్స్ క్రియేట్ చేసాం కదా. మనము ఒక పాత్ మీద కూడా డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు. గెటింగ్ మై పాయింట్? మనము ఒక పాత్ క్రియేట్ చేసి ఆ పాత్ మీద కూడా మనము బ్లెండ్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎట్లా అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఒక పాత్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఇగో చూడండి, సో పెన్ టూల్ తీసుకోండి. ఓకేనా. సో ఒక సింపుల్ పాత్ ఇట్లా డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో నేను మళ్ళీ ఒక స్టార్ షేప్ తీసుకుంటున్నాను. సో దీనికి కొంచెం మనం సో కంట్రోల్ డి కాదు, సారీ, ఆల్ట్. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి? యాక్చువల్లీ డూప్లికేట్స్ నాకు క్రియేట్ అవ్వాలి. ఆ డూప్లికేట్స్ నాకు ఈ పాత్ మీద క్రియేట్ అవ్వాలి. ఓకేనా. డూప్లికేట్స్ నాకు పాత్ మీద క్రియేట్ అవ్వాలి. సో ఎట్లా అయితే, సో ఫస్ట్ మనము ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేద్దాం, ఈ రెండింటిని. ఓకేనా. చేసుకొని ఆబ్జెక్ట్, బ్లెండ్, ఓకే, బ్లెండ్ ఆప్షన్స్, అండ్ నాకు ఎన్ని డూప్లికేట్స్ కావాలి? ఒక 15 పెడదాం. ఓకేనా. 15 పెట్టేసి ఏమనాలి ఇప్పుడు? ఆబ్జెక్ట్ బ్లెండ్
మేక్ అందాం. ఓకేనా, డూప్లికేట్స్ క్రియేట్ అయినాయా? ఇప్పుడు నాకు ఈ డూప్లికేట్స్ అన్నీ నాకు ఈ పాత్ మీద కూర్చోవాలి. ఓకేనా, సో ఏం చేయాలి, మనం షిఫ్ట్ పట్టుకొని పాత్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఆబ్జెక్ట్ బ్లెండ్. చూడండి ఇక్కడ ఆప్షన్, చూడండి ఇక్కడ ఏంటో ఆప్షన్, రీప్లేస్ స్పైన్. ఓకే, రీప్లేస్ స్పైన్. చూడండి చూడండి ఇప్పుడు ఇవన్నీ మనకి ఇట్లా ఈ పాత్ మీద కూర్చున్నాయి. అర్థమైందా? ఓకే, సో నేను ఇప్పుడు ఇంకో పని చేస్తాను. ఓకే, పాత్ మీద అయితే కూర్చున్నాయి, అయితే నాకు ఎలిప్టికల్ పాత్ మీద కూర్చోవాలి. ఓకేనా, ఇట్లా అంటే మనం ఏదో ఇట్లా పెన్ టూల్తో డ్రా చేసిన పాత్ కాకుండా ఒక ఎలిప్టికల్ పాత్ మీద కూర్చోవాలి. ఓకేనా, సో అది ఎట్లా చేయాలో చూద్దాం మనం. సో నేను ఒక ఎలిప్స్ తీసుకుంటా. ఏమైంది? సో మళ్ళీ మీరు స్టార్ బదులు ఇంకేదైనా తీసుకోవచ్చు, కాకపోతే స్టార్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను స్టారే తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఆల్ టైమ్ ఓకేనా. రైట్, సో నా జస్ట్ ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి ఇప్పుడు, ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్. ఓకే 20 పెడదాం. ఓకే అందాం. ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అందాం. సో డూప్లికేట్స్ క్రియేట్ అయినాయా? ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ ఎలిప్స్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి మళ్ళీ ఏమనాలి ఇప్పుడు, ఆబ్జెక్ట్ బ్లెండ్ రీప్లేస్ స్పైన్. ఓకేనా, రీప్లేస్ స్పైన్. చూడండి, సో మనకి ఎలిప్స్ మీద వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది మనకి. సో ఈ గ్యాప్ని కవర్ చేయాలంటే చూడండి చాలా ఈజీ. మనము ఇగో ఈ పెన్ టూల్లో మనకి ప్లస్ ఉంది కదా, యాడ్ యాంకర్ పాయింట్ ఉంది కదా, దీన్ని పట్టుకొని మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేద్దాం. ఓకే, సో చూడండి, సో మనకి టోటల్లీ ఇప్పుడు ఈ స్టార్స్ అన్నీ మనకి ఒక ఎలిప్టికల్ ఒక సర్కిల్లో క్రియేట్ అయిపోయినాయి. అర్థమైంది కదా అనుష, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? అనుష వెళ్ళిపోయిందా? ఓకే, ఒక్కసారి చూద్దాం ఏమైంది. మళ్ళీ ఆమెకి పవర్ కట్ అంట. సరే పవర్ కట్, సరే నీకు కంప్లీట్ చేసేస్తాలే. ఓకే, సో చూడు అర్థమైంది కదా. రైట్, సో ఇట్లా మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని చూడు, మనము ఇక్కడ మనకి ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ని డిలీట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా డిలీట్ చేయలేము మనం. సో ఏం చేద్దామంటే చూడండి, మనము ఒక పని చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్, నేను మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్పాండ్ గురించి చెప్పిన. సో ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అందాం. ఓకే, సో మనకి ఏమవుతుంది ఇప్పుడు, సో టోటలీ అది ఎక్స్పాండ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము Ctrl+C Ctrl+F, చూడు Ctrl+F గురించి నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను అనుకుంటా. పేస్ట్ ఇన్ ద సేమ్ ఫ్రంట్. సో ఫ్రంట్, సో చూడండి ఇప్పుడు నాకు ఒక డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. Ctrl+C Ctrl+F. ఓకేనా,
సో ఇట్లా అన్నమాట. దీన్ని కరెక్ట్ సెంటర్లోకి పెట్టుకో. ఓకే, సో మీకు కరెక్ట్ సెంటర్లో పెట్టాలంటే ఒక అలైన్ హారిజాంటల్ సెంటర్స్ అని ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సెంటర్ అలైన్ అయిపోయింది మనకు. ఓకేనా? సో అట్లానే మళ్ళీ దీన్ని ఇంకొక డూప్లికేట్ చేద్దాం. Ctrl+C Ctrl+F. ఓకే, అండ్ సెంటర్ స్కేల్కి ఆల్ట్ అండ్ షిఫ్ట్. సో చూడు. ఓకే, సో ఇప్పుడు చూడు, నేను ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చేస్తా. ఈ మూడింటికి నేను బ్లెండ్ చేస్తాను. ఈ మూడింటికి బ్లెండ్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ బ్లెండ్. సో మనకి బ్లెండ్ ఆప్షన్ ఒక 40 పెడదాం. అండ్ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ చూడు. సో ఎలా వచ్చిందో చూడు మనకి. అండ్ 40 ప్లేస్లో ఇంకొంచెం చిన్న వాల్యూ పెడదాం మనం. ఒక నిమిషం. 40 బదులు ఒక 7 అట్లా పెడదాం. ఓకేనా? సో చూడు, ఇంకా తక్కువ వాల్యూ పెడదాం. ఒక 3 పెడదాం. ఓకే, సో చూడు, ఒక మంచి డిజైన్ లాగా వచ్చేసింది మనకి. సో మనకు ఒక డిజైన్ లాగా వచ్చేసింది. అర్థమవుతుంది కదా? సో ఇదన్నమాట. సో దీన్ని యాక్చువల్లీ ఇన్ కేస్ చూడు, కలర్స్ వేరే ఇచ్చామనుకో మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక రెడ్, దీనికి ఒక లెట్స్ సే yellow. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్. సో చూడు ఇక్కడ కలర్ బ్లెండింగ్ వచ్చింది మనకి. అర్థమైంది కదా? సో చూడు, బ్లెండ్ తోటి మనము ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తా బ్లెండ్ తోటి. సో చూడు, సో మనము బ్లెండ్ తోటి కావాలంటే ఒక ఫర్ తయారు చేయొచ్చు. ఫర్ అంటే ఏంది? ఫర్ అంటే ఇప్పుడు మీకు కుక్కల మీద ఉంటుంది చూసావా, ఏంటది? బొచ్చు. సో మనకు అట్లాంటి బొచ్చు తయారు చేయొచ్చు అన్నమాట బ్లెండ్ తోటి. అయితే ఈ ఆప్షన్ నువ్వు యూజ్ చేయాలంటే నీ సిస్టమ్ కొంచెం హై కాన్ఫిగరేషన్ ఉండాలి. ఓకే, సో కొంచెం హై కాన్ఫిగరేషన్ ఉంటేనే నువ్వు చేయగలుగుతావు, రైట్? ఓకే, సో చూడు, సో మనం నేను ఎట్లా చేస్తానో చూడు. ఫస్ట్ నేను ఒక ఎలిప్స్ తీసుకుంటా. సో నీకు కావాలంటే, నీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ కావాలంటే నువ్వు ఇట్లా షిఫ్ట్ పట్టుకోవచ్చు, ఆల్ట్ షిఫ్ట్ కూడా పట్టుకోవచ్చు నీకు. ఓకే, నో ప్రాబ్లం. సో తర్వాత నేను ఏం చేస్తానంటే, సో దీనికి కావాలంటే ఒక రెడ్ కలర్ అవుట్లైన్ పెడతా, ఫిల్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? కొంచెం స్ట్రోక్ వాల్యూ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. తర్వాత Ctrl+C Ctrl+F కొడదాం అండ్ చిన్న చేసేద్దాం. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనము సమ్ డిఫరెంట్ కలర్ ఇద్దాం. లెట్ us say గ్రీన్. ఓకేనా? గ్రీన్ అండ్ రెడ్ అనమాట. ఓకే, ఆర్ డార్క్ రెడ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 కలర్స్ ఉన్నాయి కదా, నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్. సో నేను ఒక 80 అట్లా పెడదాం. ఓకేనా? 80 పెట్టేసి ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అన్న. ఓకే, వచ్చిందా ఇట్లా? రైట్. అయితే ఒక పని చేద్దాం మనం, ఇట్లా చేసే బదులు ఇంకొక రకంగా చేద్దాం మనం. ఓకే, దీనికి యాక్చువల్లీ మనము కలర్స్ వేసేద్దాం. సింపుల్గా గ్రేడియంట్ కలర్స్ వేద్దాం. సో ఐ థింక్ దీనికి ఒక గ్రీన్ అండ్
దీనికి ఒక రెడ్ వేసేద్దాం. ఓకే, అండ్ రెడ్లో కూడా మనము స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. దీనికి కూడా మనం స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఒక గ్రేడియంట్ కలర్స్ వేద్దాం. గ్రేడియంట్ కలర్స్ ఎట్లా వేస్తాం మనం? ఓకేనా? రైట్. సో చూడు, లోపల ఏమో లైట్ షేడ్ ఉంది, కార్నర్స్లో డార్క్ షేడ్ ఉంది. ఓకేనా? సో సేమ్ థింగ్ దీనికి కూడా మనము కార్నర్స్లో మనకి డార్క్ షేడ్, సెంటర్లో లైట్ షేడ్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అన్నాం. ఓకేనా? ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అన్న తర్వాత చూడు, ఇప్పుడు చూడు అసలు ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడు, ఎఫెక్ట్లో మనకి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. చూడు, ఎఫెక్ట్లో మనకి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్, అండ్ ఇక్కడ మనకి రఫ్ ఎన్ అని ఉంటుంది. చూడు, రఫ్ ఎన్. ఓకే, ఎడిట్లో మనకి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ రఫ్ ఎన్ అని ఉంటుంది. సో ఇది ఇగో చూడు, దీంతో నువ్వు ఫర్ తయారు చేసుకోవచ్చు. సో ఇది కొంచెం నేను దీని డీటెయిల్స్ ఇంక్రీజ్ చేస్తాను. సో అండ్ ఇక్కడ అబ్సల్యూట్ పెడతాం, అండ్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. కనిపిస్తుందా నీకు అప్పుడు? సో చూడు, సో డీటెయిల్స్ కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది జాగ్రత్తగా కేర్ఫుల్గా వాడాలి. సో దీన్ని ఇప్పుడు కావాలంటే ఇక్కడ స్మూత్ కూడా పెట్టుకోవచ్చు, అయితే కార్నరే పెడదాం. అండ్ ఇప్పుడు ఓకే కొడదాం. ఓకే కొట్టి నీకు ఇంకా ఫర్ మంచిగా కనిపించాలంటే చూడు, నేను దీని మీద రైట్ క్లిక్, ఐసోలేట్ సెలెక్టెడ్ గ్రూప్ అంట. చూడు, ఐసోలేట్ సెలెక్టెడ్ గ్రూప్, అండ్ దీన్ని పట్టుకొని కొంచెం ఇట్లా పైకి లాగదాం. ఓకే, సో చూడు, సో మనము ఇట్లా చేస్తే ఏమవుతుంది చూడు, అచ్చం మనకి ఫర్ లాగా వచ్చింది, చూసావా? ఓకే, సో దట్స్ ఇట్. సో ఇలా మనకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలనుకో, చూడు ఇక్కడ మనకి బ్యాక్ ఆప్షన్ ఉంది. చూడు, బ్యాక్ 1 లెవెల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడు, దీన్ని ఒక మంచి ఒక డాల్ లాగా తయారు చేస్తాను, ఫర్ డాల్ లాగా. సో ఒక ఇట్లా తీసుకుందాం మనం. ఓకే, సో చూడు ఇట్లా చేసినా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇంకో డూప్లికేట్ తీసుకుందాం. దీనికి మళ్ళీ బ్లాక్ ఇద్దాం. ఓకేనా? రైట్. సో చూడు, సో ఐస్ లాగా అన్నమాట. దీనికి కావాలంటే గ్రూప్ చేసేద్దాం మనం, Ctrl+G. అండ్ దీన్ని డూప్లికేట్ ఇంకోటి. ఓకే, సో అట్లానే ఇక్కడ మనం ఒక మౌత్ లాగా కూడా తయారు చేద్దాం. ఓకే, దీనికి మనము ఓకే అండ్ అట్లనే మనం ఒక టీత్ లాగా తీసుకుందాం. సో దీన్ని మనం కావాలంటే ఇట్లా కట్ చేద్దాం. ఎట్లా కట్ చేస్తారు చూడు. సో ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సిజర్ ఆప్షన్ ఉంది, చూసా? సిజర్ ఆప్షన్ తోటి దాన్ని కట్ చేసుకో. సో ఇప్పుడు నీకు ఇక్కడ పైన ఇట్లా అయిపోయింది. ఓకే,
అండ్ దీనికి మనం ఏ కలర్ ఇద్దాం, వైట్ కలర్ ఇద్దాం. దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా? ఓకే. సో కోసం కార్టూన్ క్యారెక్టర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ గ్రూప్ చేసి దీన్ని ఇక్కడ మీరు ఫ్లిప్ చేసుకోండి. సో చూడు, మనకు ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా క్రియేట్ అయిపోయింది. సో ఏంటిది ఫర్. సో ఇది నేను ఇంకొకసారి చూపిస్తా చూడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడు ఇక్కడ ఒక సర్కిల్ తీసుకోవాలి. సో కొంచెం గ్రేడియంట్ కలర్ ఇలాగా ఇవ్వాలి మనం. ఓకేనా? కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్. సో ఇది చిన్నగా చేసుకున్నాం. సో మీరు కావాలంటే ఒకటే కలర్ తీసుకో, కాకపోతే ఒకటే కలర్ తీసుకుంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి కొంచెం డిఫరెన్స్ కనిపించదు. మేబీ కొంచెం డిఫరెంట్, కొంచెం తేడా కనిపించేలా తీసుకో. ఓకేనా? సో లైక్ దిస్, just like ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ బ్లెండ్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఓకే, O8 ఓకే. ఆబ్జెక్ట్ బ్లెండ్ మేక్ అన్నాం. ఓకేనా? మేక్ అనేసి ఇప్పుడు ఏమనాలి మనం, ఇప్పుడు మనము నెక్స్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్, రఫ్ అండ్. ఓకే, రఫ్ అండ్ అనేసి చూడు డీటెయిల్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం, సైజ్ ఇంక్రీజ్ చేసుకో. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేయాలా, అబ్సల్యూట్ పెట్టుకో. ఓకేనా? అబ్సల్యూట్. డీటెయిల్స్ తగ్గించామనుకో చూడు నీకు ఇట్లా వస్తుంది. డీటెయిల్స్ తగ్గిస్తే ఇట్లా వస్తుంది. డీటెయిల్స్ పెంచితే నీకు ఇంకా ప్రిసైజ్గా వస్తుంది. ఓకేనా? సైజ్ తగ్గించినా కూడా నీకు ఇట్లా వస్తుంది. ఓకే, సైజ్ పెంచితే పెద్దగా వస్తుంది. సో ఓకే కొట్టేసుకో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ రైట్ క్లిక్, ఐసోలేట్ సెలెక్టెడ్ గ్రూప్. ఓకే, ఐసోలేట్ సెలెక్టెడ్ గ్రూప్ అండ్ దెన్ దీన్ని ఇట్లా పైనకి ఇట్లా లాగా. ఓకే, సో చూడు, సో ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనకి ఫర్ టైప్లో వస్తుంది. అయితే చూడు, నేను ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తుంది ఇంట్లో. ఫర్ తోటే మనము ఒకటి క్యాటర్ పిల్లర్ తయారు చేసుకోవచ్చు దీంతో, ఫర్ తోటి. క్యాటర్ పిల్లర్ అంటే తెలుసా ఏంటో? జర్రీ పురుగు అంటారు చూడు. సో అదొకటి చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి మనం ఒకటి క్యారీ బ్యాగ్స్ చేయొచ్చు, లేడీస్ బ్యాగ్ కూడా తయారు చేయొచ్చు. సో ఫస్ట్ మనము క్యాటర్ పిల్లర్ చూద్దాం ఎట్లా చేయాలో. అండ్ ఈసారి నేను ఇట్లా అప్లై చేయను బ్లెండ్, ఇంకో రకంగా అప్లై చేస్తాను. ఓకే, సో ఎట్లా అప్లై చేస్తాను చూడు. నేను ఈసారి ఏం చేస్తానంటే ఓన్లీ నేను ఇట్లా సర్కిల్స్ తీసుకుంటా అండ్ ఫిల్ ఆఫ్ చేసేద్దాం. కావాలంటే కొంచెం థిక్నెస్ పెంచుకుందాం. ఓకేనా? అండ్ మళ్ళీ దీన్ని కొంచెం డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా?
అండ్ దీనికి మనము 2 కలర్స్ తీసుకున్నాం. ఓకే, ఇంకొకటేమో సే సంథింగ్ లైక్ అ రెడిష్ కలర్. ఓకేనా, రెడ్ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి. అర్థమవుతుంది కదా? సార్ సో అట్లనే అండ్ కొంచెం ఏం చేద్దామంటే కొంచెం దీన్ని చిన్న వేసుకుందాం. ఓకేనా, చూడు ఇట్లా సర్కిల్స్ క్రియేట్ చేసేసినాను. ఓకే, ఇంకొక ఫైనల్ డూప్లికేట్ చేసేసి. ఓకేనా, సార్ సో ఇట్లా మనకి డూప్లికేట్స్ క్రియేట్ కాగానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడు. సో చూడు ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. సో చూడు, దిస్ ఈజ్ బ్లెండ్. అంటే మనం ఇందాకటి వరకు మనం చేసింది ఏంటి, మనము ఆబ్జెక్ట్ అండ్ ఇగో ఇట్లా తీసుకున్నాం మనం. కానీ ఈసారి నేను బ్లెండ్ని ఇగో ఇక్కడి నుంచి తీసుకుంటా. బ్లెండ్ టూల్ అనేది మనకి ఇట్లా టూల్స్లో ఉంది. సో దాని నుంచి తీసుకుంటా. సో చూడు ఎట్లా చేస్తాను నేను. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేద్దాం, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేద్దాం, నెక్స్ట్ దీన్ని. ఇట్లా అర్థమవుతుందా? సో ఇండైరెక్ట్ వే ఆఫ్ అన్నమాట బ్లెండ్. ఓకే, సో చూడు, సో ఇట్లా క్రియేట్ అయిందా. ఇప్పుడు దీనికి మనము ఏం చేద్దాం, ఎఫెక్ట్, డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్, రఫెన్. ఓకేనా, అండ్ డీటెయిల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, అబ్సల్యూట్. సో చూడు, సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, పెద్ద రావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చూడు, సో సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ కావాలి అంటే మనం ఐసోలేట్ సెలెక్టెడ్ గ్రూప్ అనొచ్చు. చూడు, ఇట్లా కొంచెం ఇట్లా పైకి కిందకి పెట్టుకోవచ్చు. సో దీన్ని కూడా చిన్నగా చేసేసుకో. ఓకేనా, ఓకేనా. సో చూడు, మనకి ఒక ఒక జరి పురుగు టైపు ఇట్లా వచ్చేసింది. అండ్ ఇదే ఇప్పుడు చూడు, ఇదే కాన్సెప్ట్ మనము ఒక హ్యాండ్ బ్యాగ్కి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ ఎట్లా యూజ్ చేస్తాం చూడు.
సో నేను ఈసారి ఇగో ఇట్లా ఇట్లా పెడతాను. అంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, Yes, sir. సో మీకు కావాలంటే 3 కలర్స్ ఇవ్వచ్చు మనం, ఓకేనా. సో ఆల్ట్ అండ్ షిఫ్ట్, ఓకే, ఆల్ట్ అండ్ షిఫ్ట్ తోటి దీన్ని పెద్ద చేసుకోవచ్చు. డబల్ క్లిక్ చేయకూడదు ఇది, అర్థమవుతుందా? Yes, sir. డబల్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇన్సైడ్ వెళ్తాం మనం. ఓకే, సో ఇలా చేసా కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ. సో చూడు, మనము ఇగో సేమ్ థింగ్, సో సేమ్ థింగ్ ఇట్లా చేసేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇక్కడ కొంచెం ఒకటే చేంజ్ ఏంటంటే, సో చూడు ఇవేవైతే సర్కిల్స్ ఉంటాయో దీన్ని మళ్ళీ ఐసోలేట్లోకి వెళ్దాం. సో ఏదైతే సర్కిల్ ఉందో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. Okay, so something like this. ఓకేనా. సో ఇట్లా ఉంది కదా. ఓకే, సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్. సో దీనికి మనము ఎఫెక్ట్ డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ రఫ్ అయిన చేసుకోవాలి. ఓకేనా. సైజ్ ఇంక్రీజ్ చేసేసి సైజ్ అండ్ అబ్సల్యూట్ పెట్టేద్దాం ఇక్కడ. ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్. డీటెయిల్ ఎక్కువ పెడితే మనకి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్గా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. సో చూడు, దీన్ని ఇప్పుడు క్యారీ బ్యాగ్ లాగా ఎట్లా చేస్తాం మనం. సో దీన్ని మనకి సింపుల్గా నేను ఒక
ఇట్లా ఒకటి చేసేద్దాం మనం. ఓకే ఓకే, దీనికి కట్ చేసేద్దాం ఇక్కడ సిజర్స్ తోటి. ఓకేనా? సో ఓకే, ఒక క్యారీ బ్యాగ్ లాగా అయిపోయింది, హ్యాండ్ బ్యాగ్. అర్థమవుతుంది కదా? సార్ సో చూడు, ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ అయిపోయింది మనకి. గ్రూప్ సో ఇలా నువ్వు యూజింగ్ రఫ్ అండ్ ఆప్షన్ తోటి నువ్వు ఒక ఇట్లా ఫర్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. ఆర్ ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ లాగా, లేకపోతే ఇట్లా జెర్రీ పురుగు లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో బ్లెండ్ తోటి మనము ఒక ఆర్గానిక్ వేవ్ చేసాం, అట్లానే ఒక ఆబ్జెక్ట్స్ని ఒక పాత్ మీద పెట్టాం, అట్లానే ఇట్లా ఒక ఫర్ లాగా క్రియేట్ చేసాం. ఓకేనా? ఓకే సార్. రైట్. సో జస్ట్ నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను తర్వాత, ఎందుకంటే అనుష కూడా లేదు. సో ఒక ఆప్షన్ చూపించిన తర్వాత మనం క్లాస్ స్టాప్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్, నేను మీకు టెక్స్ట్ గురించి చెప్తాను. ఇక్కడ మనకి టెక్స్ట్ టూల్ ఉంది, ఇక్కడ ఉంది మనకి టెక్స్ట్ టూల్. సో ఈ టెక్స్ట్ టూల్లో మనకి ఏంటంటే నార్మల్లీ అయితే జస్ట్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అది ఏంటనేది చూద్దాం మనం. సో నార్మల్లీ టెక్స్ట్ ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత దీనికి కలర్స్ ఇవ్వాలంటే ఇదిగో ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇగో ఇక్కడ అట్లానే మనకి ఇగో కలర్స్, ఫాంట్స్ ఇచ్చే ఆప్షన్స్. సో ఇవన్నీ సింపులే, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన పని లేదు. సో ఇవన్నీ నువ్వు ఆటోమేటిక్ చూసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఆల్రెడీ మనకి క్యారెక్టర్ ప్యానెల్ అని కూడా ఉంటుంది. క్యారెక్టర్ ప్యానెల్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో చూడు, ఇక్కడ నుంచి కూడా కావాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. అట్లనే మనకి ఇక్కడ అండర్లైన్ పెట్టుకోవచ్చు అండ్ క్యాపిటల్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్మాల్ క్యాప్స్లో కన్వర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను ఫోటోషాప్లో చెప్పిన, గుర్తుంది కదా? సో ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ ఇవి. అయితే ఇంట్రెస్టింగ్ ఏముంటుందో చూద్దాం ఇక్కడ. సో కలర్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. అండ్ ఇప్పుడు మనం ఒకటి పాత్ మీద టెక్స్ట్ ఎట్లా పెట్టాలో చూద్దాం. ఓకేనా? పాత్ మీద టెక్స్ట్. సో చూడు, ఇక్కడ మనకి నార్మల్ ఇక్కడ టైప్ టూల్ అని ఉంది, అండ్ దీని పక్కనే మనకి టైప్ అనే పాత్ టూల్ ఉంది. కనిపిస్తుందా సోహెల్? టైప్ అనే పాత్ టూల్ అని ఉంది ఇక్కడ. సో ఈ టైప్ అనే పాత్ టూల్ ఏంటంటే మనము ఒక పాత్ మీద టెక్స్ట్ని మనము ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? సో చూడు ఎట్లా చేయొచ్చో చూడు. సో ఇక్కడ మనం ఫిల్ ఆఫ్ చేసేద్దాం, అండ్ ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం దీన్ని కొంచెం ఇట్లా సో ఇట్లా పెట్టేసి,
సో ఇప్పుడు దీని మీద మనకి ఈ టెక్స్ట్ కూర్చోవాలంటే ఇక్కడ మనము ఈ టెక్స్ట్ టైప్ అనే పార్ట్ టూల్ తీసుకొని చూడు డైరెక్ట్ దీని మీద ఇట్లా క్లిక్ చేసేయాలంటే చూడు ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ ఈ పాత్ మీద కూర్చుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ చేయాలనుకో, సో చూడు ఎట్లా చేయాలో చూడు. ఫస్ట్ అయితే నేను నా ఓన్ టెక్స్ట్ టైప్ చేసుకుంటా. అండ్ తర్వాత దీన్ని మూవ్ చేయాలంటే చూడు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇక్కడ మనకి సెలెక్షన్ టూల్ ఉంటుంది. సెలెక్షన్ టూల్ని క్లిక్ చేసి ఇట్లా మూవ్ చేసామనుకో చూడు ఇట్లా నువ్వు ఎటు సైడ్ అంటే అటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు. చూడు ఎటువైపు అంటే అటువైపు దీని మీద మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అంతేకాకుండా పాత్ మీద ఎగ్జాక్ట్లీ కూర్చుంటుంది. పాత్కి కొంచెం పైకి వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది చూడు, సెట్ బేస్ లైన్ షిఫ్ట్ అని. సో చూడు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే పాత్ మీద నుంచి కొంచెం దూరం వెళ్తుంది ఇలా, రైట్? అర్థమైందా? సార్ ఆల్ రైట్. సో ఇంకా కావాలంటే ఇంకొంచెం పైకి ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ కావాలంటే ఇంకా కొంచెం కిందకు కూడా పెట్టచ్చు, సెంటర్లో పెట్టచ్చు, లేదంటే ఆ లైన్కి ఇంకా కిందకు పెట్టుకోవచ్చు. ఓకే, అట్లానే మనకి ఒక ఎలిప్టికల్ పాత్, సర్క్యులర్ పాత్లో కూడా మనం టెక్స్ట్ పెట్టచ్చుకోవాలంటే. చూడు సర్క్యులర్ పాత్ దీని మీద కూడా పెట్టాలంటే సేమ్ థింగ్, టైప్ అనే పాత్ టూల్ తీసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో చూడు ఆటోమేటిక్ మనకి ఎలిప్స్ మీద వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ బేస్ లైన్ షిఫ్ట్ వాల్యూ కనుక తగ్గించామనుకో ఇట్లా ఓకే. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇట్లా ఏదైనా టైప్ చేసుకున్నాం. ఓకేనా? చూడు అండ్ దీన్ని అడ్జస్ట్ చేయాలనుకో చూడు దీన్ని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు కావాలంటే. చూడు ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాది ఇట్లా మూవ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా చూడు సర్కిల్ మీద. అండ్ దీనికి కావాలంటే కొంచెం దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఓకే. సో దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పాతకి టెక్స్ట్కి కనెక్షన్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? అండ్ మళ్ళీ కావాలంటే ఇక్కడ సర్కిల్ తీసుకోవాలి, ఫిల్ ఆఫ్ చేసేసుకొని ఓకేనా? సో దీనికి కావాలంటే ఓకే. సో ఇట్లా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి ఇప్పుడు చూడు కంట్రోల్-C F అంటాం. సో ఇట్లా పెద్ద చేసుకోవచ్చు. కంట్రోల్-C F. ఓకేనా?
అండ్ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక చిన్న స్టార్ లాగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా? సార్ రైట్. ఓకే, ఇంకొక విషయం చూపిస్తా దీంట్లో. ఇప్పుడు చూడు, టెక్స్ట్కి మనం కలర్ వేయాలనుకో, ఒక్క నిమిషం, జస్ట్ అ మినిట్. ఆల్ రైట్, సోహెల్ ఉన్నావు కదా? సార్ రైట్. సో చూడు, టెక్స్ట్కి మనము కలర్ ఎట్లా వేయాలో చూపిస్తాను నేను, అంటే గ్రేడియంట్. సో చూడు, నార్మల్ కలర్ వేయాలంటే ఇగో ఇట్లా వేసేసుకోవచ్చు. టెక్స్ట్కి గ్రేడియంట్ వేయాలనుకో, టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా? గ్రేడియంట్ వేయాలంటే టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఓకేనా? ఓకే సార్. ఎక్స్పాండ్ చేస్తేనే గ్రేడియంట్ వేయగలుగుతాం. చూడు, ఇప్పుడు గ్రేడియంట్ వేయచ్చు. చూడు, ఓకే. సో ఇది మనకి టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది మనము నెక్స్ట్ క్లాస్ కవర్ చేద్దాం.